ఏంట్రది? రెజ్యూమే ప్రిపేర్ చేస్తున్నా మావా. టెంప్లెట్ పంపనా, చేసుకుంటావా? నాకు కూడా నువ్వే చేసి. ఓకే, ఇది చేయడానికి రిఫరెన్స్ కోసం మన బ్యాక్లాగ్ బయాలజీ గానీ రెజ్యూమే పెట్టమన్నా మావా. అన్ని ఫేక్ ప్రాజెక్టులు మావా. ఆ మాటకొస్తారా? ఫేక్ ఎక్స్పీరియన్స్లు పెడుతున్నారు. ఫ్రెషర్ అని పెట్టినా మావా, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ రాదు. లేకపోతే ఏమైనా కానీ మావా, ఇలా ఫేక్లు పెట్టే వాళ్ళందరినీ లే ఆఫ్ చేసేయాలరా. అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. కరెక్ట్ మావా. మన ఫ్రెండ్స్ కూడా ఇలాగ చాలా మంది ఫేక్ పెట్టేశారా. మావా ఇల్లు మారే మార్గమే లేదా మావా? అంత గమ్మున మారరా. ఇంకో 2 years ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వాళ్ళని జైల్లో పెట్టేస్తావు అనే రూల్ తీసుకురావాలరా. ఏ కంపెనీలో అప్లై చేద్దాంరా? అప్లై అంటే గుర్తొచ్చింది, మన రెఫరల్ రవిగాడు మనకి రెఫరల్ ఇస్తా అన్నాడు. అది మర్చిపోయి మనం ఇంకా రెజ్యూమే చేస్తున్నాం. అయితే మనం ఏమైనా ఫేక్ గాలమేంట్రా ఇంటర్వ్యూలో రిజెక్ట్ అవ్వడానికి? ఇదిగో ఇక్కడ ఇంకో 2 ఏళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి అక్కడికి వెళ్ళి 4 క్వశ్చన్కి ఆన్సర్ చెప్పామనుకో, జాబ్ మందే. కానీ బెటర్ కదా మావా. నేను ఫేక్ పెడితే ఇప్పుడు దాకా హెచ్ఆర్ కూడా కనిపెట్టలేదు తెలుసా. ఎలా మేనేజ్ చేసావు మావా? అసలు నేను హెచ్ఆర్ రౌండ్కే క్వాలిఫై అవ్వనుగా. పర్లేదు కొట్టు.